ఈరోజు నేను కవర్ చేసే టాపిక్ పేరు పారలెలోగ్రామ్ లా టైప్. ఇంజనీరింగ్ మెకానిక్స్ లో ఇది ఒక సబ్ టాపిక్ అండి. ఇందులో ఫస్ట్ 2 ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ రిజల్టెంట్ కనుక్కోవడానికి ఫార్ములా R = √p² + q² + 2pq cos θ. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ కనుక్కోవడానికి ఫార్ములా α = tan 1 q sin θ / p + q cos θ. ఇందులో θ వచ్చి యాంగిల్ బిట్వీన్ p and q ఫోర్సెస్. ఇందులో చూస్తే ఫిగర్ లో డయాగ్రామ్ లో క్లియర్ గా చూడొచ్చు θ అంటే ఏంటి, ఆల్ఫా అంటే ఏంటి, p q r ఈ 3 వెక్టార్స్ మనం క్లియర్ గా చూడొచ్చు. p వెక్టర్ q వెక్టర్ కి రిజల్టెంట్ వచ్చి r వెక్టర్ అవుతుంది. r వెక్టర్ కి q వెక్టర్ కి ఉండే యాంగిల్ వచ్చి ఆల్ఫా, p వెక్టర్ కి q వెక్టర్ కి ఉండే యాంగిల్ వచ్చి θ. దీంట్లో రిజల్టెంట్ వచ్చి r అవుతుంది. రిజల్టెంట్ ఒక యాంగిల్ వచ్చి ఆల్ఫా అవుతుంది. దీంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఉంటుంది. అదే మనం నేర్చుకున్న ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్. ఒకసారి దాన్ని గుర్తు చేసుకుంటాం. కాస్ θ = -1/2 అయినప్పుడు θ మనం ఎలా కనుక్కుంటాం అంటే, కాస్ అనే దానికి ఎప్పుడు నెగిటివ్ వచ్చినప్పుడు, θ నెగిటివ్ వచ్చినప్పుడు దాని వాల్యూ కూడా నెగిటివ్ వస్తుందండి. దాంట్లో మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ దాంట్లో 0, 360 ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉండేది 0, 360, సెకండ్ క్వాడ్రంట్ 90, థర్డ్ క్వాడ్రంట్ ఉండేది 180, ఫోర్త్ క్వాడ్రంట్ ఉంటే 270. ఇలా 0 - θ, 0 + θ, 180 - θ, 90 - θ, 90 + θ, 180 - θ, 180 + θ, 270 - θ, 270 + θ అని మనం పెట్టుకుంటాం. దీంట్లో ఇవన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే θ = 90 + ఆల్ఫా ఆర్ θ = 270 - ఆల్ఫా అని రాసుకున్నప్పుడు 90, 270 అంటే క్లియర్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే θ = 90 + ఆల్ఫా. 90 అనేది దాని యొక్క ఆపోజిట్ యాంగిల్ ని చెప్తుందండి. కాస్ సైన్ అవుతుంది, సైన్ కాస్ అవుతుంది. అలాగే 270 కూడా సైన్ కాస్ అవుద్ది, కాస్ సైన్ అవుతుంది. నెక్స్ట్ మనం బిట్స్ కి వచ్చేస్తామండి. ఫస్ట్ బిట్, if the resultant of 2 equal forces has the same magnitude as either of the forces, then the angle between the two forces is what అనే క్వశ్చన్ అడిగారు. మనకు ఆప్షన్స్ ఇచ్చారు. A P, B P/2, C √P, D P/√2. దీనికి అర్థం ఏంటి క్లియర్ గా చూస్తే 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఆ 2 ఫోర్సెస్ ఒక మ్యాగ్నిట్యూడ్ సేమ్ అని ఇచ్చారు. as either of the forces, the angle between 2 forces, ఆ 2 ఫోర్సెస్ కు ఉండే యాంగిల్ ఏంది కనుక్కోమన్నారు. ఇప్పుడు మన గివెన్ డేటా రాసుకున్నాం. R = F1 = F2 = F అంటే 2 ఫోర్సెస్ వచ్చి సేమ్ F అనే ఫోర్స్ కి ఈక్వల్ అవుతుంది. దానికి కనుక్కోవాల్సింది θ. సో ఇది మనకి తెలిసిన ఫార్ములా మనకు ఉంది కదా, పైన మనం చూసాం కదా. R = √p² + q² + 2pq cos θ. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈజీగా మనకి F = √f² + f² + 2ff cos θ వస్తుంది. దీంట్లో క్యాన్సిలేషన్, సింపుల్ క్యాన్సిలేషన్ స్టెప్స్ ఫాలో అవుతే f² = -f² cos θ వస్తుంది. cos θ = -1/2 వస్తుంది. f² క్యాన్సిల్ అయ్యి సో θ = 120 degrees అవుతుంది. ఇక నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చినట్లయితే 2 ఈక్వల్ ఫోర్సెస్ ఈక్వల్ టు P inclined θ will have the resultant with the angle one of the forces అని ఇచ్చాడు. దీనికి అర్థం ఏంటి, మనం ఇక్కడ గివెన్ డేటా రాస్తున్నాను చూడండి. F1 = F2 = P అనుకుంటాం. అంటే 2 ఈక్వల్ ఫోర్సెస్ ఈక్వల్ టు P. F1, F2 అనే 2 ఈక్వల్ ఫోర్సెస్ P కి ఈక్వల్ అయింది. inclined at angle θ will have the resultant with the angle with one of the forces. ఆ రిజల్టెంట్ ఒక యాంగిల్ లో వచ్చి ఏమిచ్చాడు, inclined at angle θ will have the resultant with the angle with one of the force. అంటే P కి θ కి ఉండే
will have the resultant with the angle with one of the force as అనే క్వశ్చన్ అడిగాడు. దీనికి ఆప్షన్ అయితే నేను ఇవ్వలేదు. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్సర్ ఇలా ఉంటుంది, r ఈక్వల్ టు 2p cos theta by 2 ఆల్ఫా ఈక్వల్ టు theta by 2. ఇలాంటిదే సేమ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు. ఈ ఆప్షన్ చూడగానే మనం కనుక్కోవచ్చు ఆర్ కి పి కి ఉండే రిలేషన్ కనుక్కోవాలా, ఆర్ కి పి కి క్యూ కి ఉండే రిలేషన్ కనుక్కోవాలా, ఆల్ఫాకి థీటాకి ఉండే రిలేషన్ కనుక్కోవాలా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది ఎలా కనుక్కుంటాం అంటే మన క్వశ్చన్ లో ఇచ్చిన డేటా పెట్టి F1 ఈక్వల్ టు F2 ఈక్వల్ టు P అనుకుంటాం. ఇప్పుడు R ఈక్వల్ టు రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ ప్లస్ 2PQ cos theta. సో ఈ రూట్ అట్టపోతే R స్క్వేర్ ఈక్వల్ టు P స్క్వేర్ ప్లస్ P స్క్వేర్ ప్లస్ 2PQ స్క్వేర్ P స్క్వేర్ cos theta అని వచ్చింది. R స్క్వేర్ ఈక్వల్ టు 2P స్క్వేర్ ప్లస్ 2P స్క్వేర్ cos theta అని మనం సింప్లిఫికేషన్ చేస్తాం. మనకి 2P స్క్వేర్ కామన్ చేస్తే 2P స్క్వేర్ బదులు 2P స్క్వేర్ కామన్ చేస్తే cos theta వచ్చింది. cos theta ఈక్వల్ టు 2 cos theta by 2 minus 1 అనే ఫార్ములా మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 క్యాన్సిల్ అవుతే R స్క్వేర్ ఈక్వల్ టు 4P స్క్వేర్ cos స్క్వేర్ theta